శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచి రికార్డు సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశాలున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ శంషాబాద్ అరుదైన ఘనతను సాధించింది. ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 20 లక్షలే కాగా ఈ 3 నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషం. ఈ విషయంలో హైదరాబాద్ జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్కతాలను దాటేసింది. అలాగే తన రోజువారీ గరిష్ట సగటు ప్రయాణికుల సంఖ్య 75,000ను కూడా శంషాబాద్ జనవరి 18న అధిగమించింది. ఆ ఒక్కరోజు 94,000 మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండడం వంటి పరిణామాలు ప్రయాణికుల వృద్ధికి దోహదపడుతున్నాయి. ఇక్కడి నుంచి దుబాయ్, దోహా, అబుదాబి సహా పలు విదేశీ నగరాలకు వెళ్లేవారు గణనీయంగా ఉంటున్నారు. దుబాయ్కి నెలకు 93,000 మంది, దోహాకు 42,000 మంది, అబుదాబికి 38,000, జెడ్డాకు 31,000, సింగపూర్కు 31,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.